खबरदार पुलिस व्यवस्था खबरदार सूर्यापेट जिला पोलीसुलारा खबरदार सूर्यापेट जिला पोलीसुलारा खबरदार जिला पोलीस सूर्यापेट जिला पोलीसुलारा आदुकोवाले बाधित कुटुंबाన్ని ఆదుకోవాలే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలే బాధిత కుటుంబాన్ని ఖబర్దార్ కానిస్టేబుల్ షరీఫ్ ఖబర్దార్ షరీఫ్ షరీఫ్ ను వెంటనే 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 దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా మా అమ్మని మా నాన్నని ఎలా చంపాలో ఆ శరీరాన్ని కూడా అట్నే ఎంటర్ చేసి చంపాలని మీకు కోరుకుంటున్నాను. మా అమ్మను మా నాన్నను మాట దూరం చేసినట్టు వాళ్ళ నుంచి వాళ్ళ అమ్మ నాన్నను కూడా దూరం చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మాకు మా అమ్మ నాన్న తోడు లేకుండా అయిపోయింది. కనీసం మాకు తినడానికి తిండి లేని రోజులు కూడా మేము చూస్తున్నాం. ఇవాళ మా అమ్మ నాన్న లేకపోతే మా పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది. మేము రోడ్డు మీద నించునే అవసరం వచ్చింది. మా అమ్మ నాన్న లేకపోతే ఇద్దరిని చంపేంత అవసరం ఏమొచ్చింది ఆయనకు. ఇద్దరిని శిక్షించేంత ఏమొచ్చిందని చంపిండు వాళ్ళు. దయచేసి మీరు దండం పెట్టి చెప్తున్నాను. ఆయనకు ఉరి శిక్ష తీసేదాకా మా పోరాటం ఆగదని మేము ఇద్దరి నుంచి మేము కోరుకుంటున్నాం. ఉరి శిక్ష కంపల్సరీ ఆయన చేయాలని. ఆయన ఇంకా హస్తం చాలా మందిది ఉంది. ఆ హస్తం వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు మాకు. వాళ్ళు ఎవరు కూడా మాకు బయట పెట్టాలి, వాళ్ళు బయట రావాలి. అయితేనే మేము ఈ పోరాటం ఆపుతాం. లేకపోతే నేను మా అక్క ఇద్దరు మా నాన్న మా అమ్మ ఎట్లా తెచ్చిందో అట్లా చేస్తాము. మీకు అప్పుడైనా మనశ్శాంతి ఉంటే ఈ ప్రభుత్వంకి న్యాయం అని అనిపిస్తే దయచేసి మీరు దండం పెట్టి చెప్తున్నాను. అమ్మ నాన్న లేకుండా మేము ఎంత ఈ రోడ్డు మీద పడుతున్నామో మాకు మాత్రమే తెలుసు. ఈ పరిస్థితి రోడ్డు మీద రావడం కారణం ఎవరు? ఆ శైతి. అసలు ఆ శైతి అసలు సంబంధం ఏంటిది? ఇంత దూరం మా అమ్మ నాన్న చంపడానికి అసలు ఏముంది? ఆయన చంపిండు. మాకు సపోర్ట్ చేయట్లేదు. కనీసం మా అమ్మ నాన్న చచ్చిపోయి 10 రోజులైంది. ఇప్పుడు దాకా మా కనీసం వచ్చి మాకు చెప్పింది లేదు. దీనివల్ల చచ్చేదా దానివల్ల చచ్చేదని చెప్పేది లేదు. ప్రతి ఒక్క యూట్యూబ్లో అడ్డమైన సోది తప్ప దీనివల్ల మీ అమ్మ నాన్న చచ్చేదమ్మా అని చెప్పేటోళ్ళే లేదు. ఇలా నిజమేంత అబద్ధమేంత అనేసి చెప్పేదే లేదు. ఎంతసేపు అయితే అక్రమ సంబంధం అంటూ ఏ విధంగా అక్రమ సంబంధం అంటూ మీరు ఏమైనా చూసారా? దయచేసి మీరు దండం పెట్టి చెప్తున్నా, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఆయన ఉరి శిక్ష పడేటట్టు చేయండి. నుంచి మేము కోరుకునేది అదే. మా అమ్మ నాన్నలు పోయినట్టు మా దగ్గర నుంచి దూరం ఎట్లా మా అమ్మకు మా అయ్యకు చేసిరో ఆ శరత్ గారికి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య కాడి నుంచి దూరం చేసిందాగా ఇది అసలు ర్యాలీ ఆపం. మేము ఎంత కనుక ఉన్నా కూడా ఆయనకు ఉరి శిక్ష పడాల్సిందే. ఆయన ఉరి శిక్ష పడిందా కూడా మా మనశ్శాంతి కూడా ఆగదు. మా అమ్మ మా నాన్నకు దూరం చేసి ఇవాళ 10 రోజుల నుంచి ఎవరు మాకు ఆదుకునేటోళ్ళు లేరు, ఎవరు మాకు చూసేటోళ్ళు లేరు. మాతో పాటు కూడా మా చిన్న పిల్లలు కూడా బాధలు పడుతున్నారు. మా చిన్న పిల్లలు కూడా నైట్ తో సహా నిద్ర కూడా పోవట్లేరు. తాతమ్మ ఏడి అని నైట్ కూడా మా పిల్లగాళ్ళు లేసి సీత బాధలు పడుతుర్రు. మేము ఎంత బాధలు పడుతున్నామో, మేము ఎంత సెరలు పడుతున్నామో ఆ శరత్ గాడికి కూడా మాకు వచ్చినంత సెరలు మాకు వచ్చిన బాధలు కూడా ఆ శరత్ గాడికి పడాలి. ఉరి శిక్ష పడిన దాకా మేము అసలు ఆగేదే లేదు. మా మనశ్శాంతి కూడా ఆగదు. మా అమ్మకు మా అయ్యకు ఎట్లా తీసుకుపోయి బొంద తీసి బురిపిండో ఆయన కూడా బొంద తీసి మేము బురుకుతాం. మీ వల్ల కాదని చెప్పి వదిలిపెట్టి ఆయనకి ఆయన ఏముందో మేము చూసుకుంటాం. ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఎన్ని రోజులని దాచుకుంటారు? ఇట్లా మీరు డిపార్ట్మెంట్ అని దాచుకొని మీ వాళ్ళని దాచుకొని మా అమ్మ మా అయ్యకు మాతో దూరం చేసిర్రా? మా అమ్మకు మా అయ్యకు మా డిపార్ట్మెంట్ మొత్తానికి ఉందా చేస్తాము. ఆయనకు సెల్ఫ్ తోటి మా అమ్మకు అక్ర సంబంధం ఉంటే 2 బిడ్డలు ఉన్నాం, 2 అల్లుల్లో ఉన్నాం. వాళ్ళకు మాకు పిలిపియాలి. అసలు ఆయనకి ఏమొచ్చిందని మా అయ్యకు మా అమ్మకు బొంద తీసి బురిపిండో ఆయన కూడా అట్నే బొంద తీసి బురుకుతాం. కాదంటే ఆయనకు ఉరి శిక్ష పడిందాగా ఈ ర్యాలీ అసలే ఆపం. మా మనశ్శాంతి కూడా ఉండదు. నా పేరు ధరావత్ బాలు నాయక్, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిని. గత 10 రోజుల నుండి సూర్యాపేట జిల్లా మోతే మండలం భీక్య తండకు చెందిన
హలావత్ నాగులు భూపకు ఒక పోలీస్ కానిస్టేబుల్ షరీఫ్ ఒక గుంత తీసి దాంట్లో పెట్టేసి పైనుంచి కప్పేసి పోయిండు. ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఆ పోలీసుకు ఏమొచ్చింది? ఆ పోలీస్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఆ ఎస్ఐ ఉన్నాడా, అక్కడ ఉన్న సిఐ ఉన్నాడా, కోదాడ డిఎస్పీ ఉన్నారా? ఇప్పుడు వరకు ఆ కుటుంబ సభ్యులకు ఆ వివరణ ఏ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే 10 రోజుల నుంచి ఈ 10 రోజుల కింద వాళ్ళు చనిపోతే ఇప్పుడు వరకు ఆ పోలీస్ వ్యవస్థ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఏ మాత్రం వివరణ ఇవ్వలేదు. మా సంఘాల తరపున ఒక 2 రోజుల కింద ఫ్యామిలీ మెంబర్ని పరామర్శించి కొంత హడావుడి చేస్తే ఈరోజు ఎస్పీ గారు డిస్మిస్ చేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన మాత్రమే చేసిండు. అది డిస్మిస్ చేసిరా లేదా అనేది కూడా మాకు ఏ మాత్రం పేపర్ ఇవ్వలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ జిల్లా మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, లోకల్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి 10 రోజుల కిందట ఒక గిరిజన దంపతులు చనిపోతే మీకు ఏ మాత్రం కనికరం లేదా? కనీసం పలకరింపు పరామర్శించే స్థాయి కూడా లేదా? ఈ సూర్యాపేట జిల్లాలో గత 3 రోజుల నుంచి పర్యటన చేస్తున్నావు. మోతే వచ్చినావు, పక్కనే ఉన్న తండ రాంపురంకి వచ్చినావు, అక్క పక్కనే తండకు వచ్చినావు, బీకే తండకు వచ్చి ఆ 2 బిడ్డలు ఉన్నారు, పెద్ద బిడ్డ చిన్న బిడ్డ, కనీసం పరామర్శ కూడా రావడానికి మీకు టైం లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ, నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావో చూస్తాం మేము. నీ ప్రభుత్వం ఉందని చెప్పి నీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులతోటి, నీ ప్రభుత్వంలో ఉన్న ఎస్ఐ సిఐలతోటి మా గిరిజన దంపతులని ఇంత నిర్లక్ష్యంగా కావాలని వాళ్ళతోనే గుంత దీపించి నువ్వు చంపేసి వెళ్ళిపోయినావంటే బిడ్డ, నీకెంత ధైర్యమో? ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వే చేపిస్తున్నావు. నేను ఇప్పుడు అంటున్నా, నీదే హస్తం ఉంది. నీ హస్తం లేకపోతే నువ్వు వాళ్ళకు పోయి పరామర్శించవచ్చు కదా. ఎందుకు పరామర్శిస్తలేవు? ఎందుకు పలకరిస్తలేవు? నాకు బిడ్డలు లేరు, నా కొడుకులు లేరు, మీరే నా కొడుకులు బిడ్డలు అని చెప్పి ఎన్నికల టైంలో భార్య బిడ్డలు 2 తిరిగి ఓట్లు వేయించుకొని ఇవాళ గిరిజన ఓట్లతోని ఇవాళ కోదాడ హుజూర్ నగర్లో 80,000 పై చిలుకు ఓటర్లు కేవలం లంబాడి బిడ్డలవే. లంబాడి బిడ్డలు గెలిపిస్తేనే మీ ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్నావు, ఇవాళ నువ్వు కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నావు. పద్మావతి రెడ్డి నీకు టైం లేదా? మీ ఆయనకు మంత్రి ఉంటే టైం లేదా? నీకు కూడా టైం లేదా? వాళ్ళు ఓట్లు వేయలేదని రావట్లేవా? నీకు సిగ్గు సరమేం లేదా అంటున్నా నేను. మా గిరిజన అంటే అంత నిర్లక్ష్యమా? వాళ్ళు ఓట్లు వేస్తలేరా మీకు? వాళ్ళంటే అంత మీకు చులకనా? గిరిజనులు అంటే చులకనా మీకు? అంటే గిరిజనపై అంత తీవ్రమైన దాడి జరిగితే, తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళకి చంపేస్తే ఇప్పటివరకు మంత్రి కానీ అక్కడున్న ఎమ్మెల్యే కానీ రాలేదు. ఈ మాట చెప్పదు కానీ మళ్ళీ చెప్తున్నా, ఇదే నల్గొండ జిల్లా మన కొండమల్లేపల్లిలో ఒక రూపారెడ్డి అనే ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్, ఆమె కూడా నేను సంఘీభావం తెలుపుతున్నా. కాకపోతే ఆమె అగ్రస్తురాలే కాబట్టి అక్కడున్న చంపింది పిల్లలకు ఎట్ 24 గంటల్లో పట్టుకొచ్చి వాళ్ళని బంధించి జైల్లో పెట్టే పరిస్థితి. అంటే అగ్ర కులస్తులకు ఒక న్యాయము, లంబాడి బిడ్డలకు ఒక న్యాయమా? లంబాడి బిడ్డలు కనిపిస్తలేరా? లంబాడి బిడ్డలు ఓట్లు వేస్తలేరా? ఎట్లా కనిపిస్తున్నాం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ గెలుస్తావా? నీ హుజూర్ నగర్లో మళ్ళీ గెలుస్తావా? నీ భార్య మళ్ళీ గెలుస్తుందా మన కోదాడలో? అంటే మీ వ్యవస్థలో, మీ ప్రభుత్వ వ్యవస్థలో మీ పోలీస్ కానిస్టేబుల్, అక్కడున్న ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ వాళ్ళే మేమున్నాం, నువ్వు వెళ్ళి చంపేసి రాపో, నీ మీదనే రిటర్న్ కేసు వేస్తారా అని చెప్పి ఈ ఎస్ఐ సిఐ. ఇప్పుడు ఒక కానిస్టేబుల్కి అంత ధైర్యం ఉంటుందా అండి? ఆయన వెనకాల ఎవరో ఒకరు ఉంటేనే కదా, అక్కడ ఉన్న ఎస్ఐ ఉంటేనే కదా, సిఐ ఉంటేనే కదా ఆయనకు అంత ధైర్యం వచ్చేది. ఒక పోలీస్ కానిస్టేబుల్ అంత ధైర్యంగా వెళ్ళి చంపేంత స్థాయి ఉంటుందా? అంటే పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుతుందో, లంబాడి బిడ్డలకు పోలీస్ వ్యవస్థ రక్షణగా ఉందా? లేకుంటే భక్షకుడుగా తయారై మావులను చంపే ప్రయత్నం చేస్తుర్రా? గిరిజనులకు పోలీసులే రక్షణ ఉండకపోతే ఇంకా ఎవరు రక్షణగా ఉంటారు? మా పరిస్థితులు ఏంది? కేవలం ఓట్ బ్యాంకు కేవలం లంబాడి బిడ్డలు ఉన్నారా? కేవలం లంబాడి బిడ్డలు ఓట్ బ్యాంకుకే ఉన్నారా? ఇప్పుడు ఈ చిన్న పాప, ఈ పెద్ద పాప ఇళ్లకు ఎవరు చూస్తారు? కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి పలకరించడానికి కూడా రావాలా? కనీసం ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదుకుంటామని కనీసం చెప్పాలా వాళ్ళకు? 10-12 రోజులైంది మేము మా లంబాడి విద్యార్థి సేన తరఫున మా సురేష్ నాయక్, మా వీరన్ నాయక్, మా రవి నాయక్, మా జిల్లా అధ్యక్షుడు హరీష్ నాయక్, మా రమేష్ నాయక్ అందరూ, మా శివ నాయక్ అందరూ వచ్చి మేము ఆ తండకు వెళ్ళి వాళ్లకు అక్కడ వెళ్ళి బాధలు తెలుసుకుంటే నువ్వు ఇప్పుడు ఎస్పీ బయటకు వచ్చి ప్రకటన చేస్తావా? అంటే దాని ముందు 10 రోజుల వరకు ఏం చేసినావు? నీ వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడా? పద్మావతి రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మా లంబాడీలపై ఇట్లనే అరాచకం చేస్తున్నాడు. మన సూర్యాపేట జిల్లాలోనే కాదు, మన కోదాడ కాన్స్టిట్యున్సీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా
ఇదే విధంగా వ్యవహరిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా పోలీసుకు అంత సీన్ లేదు, చంపేంత ప్రయత్నం ఆయన వెనకాల చాలామంది ఉన్నారు. ఆ పోలీసుతో పాటు ఆయన వెనకాల ఉన్న ఎస్ఐను సిఐను అందరినీ డిస్మిస్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. బాధిత కుటుంబ సభ్యులకు 2 బిడ్డలు, 1 ఎకరం భూమి కూడా లేదండి, 1 ఎకరం భూమి కూడా లేదు. 2 బిడ్డలకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం చేయమని చెప్పి దండం పెట్టి కాలు మొక్కి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగము, వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్, 2 ఆడబిడ్డలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు ఇప్పుడన్నా మేలుకోండి. మా లంబాడి బిడ్డలతోనే గెలిచిర్రు. హుజూర్ నగర్లో 40,000 పైచిలకు నువ్వు గెలిచింది ఎంత అండి? నువ్వు ఎంత మెజార్టీతో గెలిచినావు? 40,000 పైచిలకు ఓటర్లు లంబాడి బిడ్డలవే. మా లంబాడి బిడ్డలు ఇప్పుడు కనిపిస్తలేరా? అదే ఆ రోజు అన్నావు కదా నువ్వు ఓట్లు అడగడానికి వస్తే. ఆ రోజు ఏమన్నావు నువ్వు? నా బిడ్డలు లేరు, మీరే నా బిడ్డలు, నా కొడుకులు, మా జీవితం అంతా మీ గురించే ఉన్నామని చెప్పినావు. ఇప్పుడు 10 రోజులైనా కూడా ఎందుకు వస్తలేవు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మేలుకో బిడ్డ. నీకు మాత్రం వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టకపోతే మా సూర్యాపేట జిల్లా కాదు, నీకు హుజూర్ నగర్ ఈ 3 రోజుల నుంచి తిరుగుతాండు. పక్కనే ఉంది తండ. నీకు ఏం మాత్రం సోయలేదు. స్పందించాలి, ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేలుకోవాలని చెప్పి నేను ఈ రకంగా డిమాండ్ చేస్తూ, నేను ఈ పిల్లల్ని ఆదుకోవాలని చెప్పి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బానోత్ సురేష్ నాయక్. నేను గిరిజన ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల 12వ తారీఖున సూర్యాపేట కేంద్రానికి అతి సమీపంలో గల మూత్య మండలం బీకే తండాలో జరిగిన బీకే తండాలో గిరిజన దంపతుల దారుణ హత్యని ఖండిస్తూ ఈరోజు మా సూర్యాపేట కేంద్రంలో మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మా సంఘీభావం ర్యాలీ సందర్భంగా ఈ ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు తెలియజేయనిది ఏందనగా, గిరిజన కుటుంబంలో చనిపోయిన 2 దంపతులు, అనాథలైన 2 ఆడపిల్లలు ఉండగా ఎలాంటి న్యాయం చేయకుండా ఒక కేసు పెట్టి అతన్ని జైల్లో పంపించినామో, వారికి కఠినం శిక్షించకుండా, ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆ గిరిజన కుటుంబానికి ఆదుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఒక గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై కనీసం స్పందించకుండా, ఒక గిరిజనులు తెలంగాణలో ఒక గిరిజనుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గిరిజన సంఘాల ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా ఈ గిరిజన కుటుంబానికి పోలీస్ శాఖ తరపున వారి బిడ్డలకి 2కి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి వారికి తగిన న్యాయం చేసే వరకు మా సంఘాల ద్వారా మా నాయకులం మేమంతా దీనిపై పోరాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో ఇదే సంఘీభావం కాకుండా అధికారుల ఆఫీసులు ముట్టడి కానివ్వండి, అవసరమైతే పోలీస్ డీజీపీ ఆఫీస్ ముట్టడి వరకు వెళ్తాం. ఈ పోలీస్ శాఖలో ఉన్న ఒక కానిస్టేబుల్ని సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా, ఒక సంస్థలో సమాజంలో ఒక మహిళలతోని ఎలా ప్రవర్తించాలి ఆ పోలీస్ శాఖ వారు ట్రైనింగ్ ఇవ్వకుండా తూతు మంత్రం ట్రైనింగ్లు ఇచ్చి పోలీస్ స్టేషన్కు పంపించేసి ఈరోజు గిరిజన దంపతులు ఒక నిండు ప్రాణాలని బలి తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ చేస్తుంది. కాబట్టి దీనిపై భారీ ఎత్తున మా గిరిజన తండాల్లో ఈ సూర్యాపేట కేంద్రమే కాకుండా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 జిల్లా కేంద్రాల్లో కూడా ఎస్పీ ఆఫీసులు ముట్టడి, డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తాం. అతి త్వరలో మాకు సోమవారం వరకు ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి, వారికి ఉద్యోగం కల్పిస్తున్నామని ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ రావాలని మేము కోరుకుంటూ గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. దంపతులను ఏ రకంగా అయితే షరీఫ్ అనే వ్యక్తి చంపినాడో అది కనీసం అవగాహన లేకుండా కేవలం ఒక షరీఫ్ అనే వ్యక్తి చంపేసినాడని చెప్పేసి తూతూ మంత్రంగా దాదాపు అతను చంపేసి ఈరోజు 10 రోజులు అవుతుంది. కనీసం ఈరోజు మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎందుకంటే అతను చంపిన రోజు 24 గంటల్లో అతనికి ఏదైనా శిక్ష చేయాలి, లేకపోతే అప్పుడే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయాలి. కానీ అటువంటి ఏది లేకుండా ఈరోజు మేము మా లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటికి పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు మేము ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే ఈరోజు ఎస్పీ గారు ప్రకటన రిలీజ్ చేశారు, శాశ్వతంగా ఆ వ్యక్తిని జాబ్ నుంచి తొలగిస్తున్నాను. మాకు జాబు కాదు ఇంపార్టెంట్, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో కారకుడు అవుతున్నో షరీఫ్ అనే వ్యక్తి
కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఎవరున్నారో ఆ స్థానిక బిడ్డలు ఎవరున్నారో దంపతులు బిడ్డలు వాళ్ళకి న్యాయం చేయాలి. ఇద్దరు ఆడబిడ్డలు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ విషయంలో ఆ బిడ్డలకు న్యాయం చేయకపోతే లంబాడి విద్యార్థి సేన తరఫున సూర్యాపేట జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తాం, బంధులు చేస్తాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే ప్రజాప్రతినిధుల ఇల్లుని ముట్టడి చేస్తాం. ఖబర్దార్ బిడ్డలారా, ఈ బిడ్డలకు న్యాయం జరగకపోతే లంబాడి విద్యార్థి సేన ప్రతిరోజు మీకు అండగా తోడుగా వస్తుంది. ఏ రోజైనా ఈ బిడ్డలు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నా పేరు ధరావత్ శివనాయక్, లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు చేయడం జరిగిందంటే సూర్యాపేట జిల్లా మోతే మండలం బీకే తండకు చెందిన ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళు, వారికి 1 ఎకరం భూమి ఉన్నది, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 ఎకరం కూడా భూమి లేదు. వారు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయాన్నే ఇష్టంగా చేసుకుంటున్న వారిపై అనేకమైన ఆరోపణలు చేసి మోతే మండలానికి చెందిన కానిస్టేబుల్ షరీఫ్ అనే వ్యక్తి ఈరోజు వాళ్ళతోటే గోతి దవ్వించి వ్యవసాయం చేసుకునే బిడ్డలతోటి లోన్ ఇప్పిస్తామని చెప్పేసి, గొర్రెల లోన్ ఇప్పిస్తామని చెప్పేసి, గొర్రెల కోసము ఒక నొయ్యిని తవ్వాలని చెప్పేసి అదే నొవ్విలోకి వారిద్దరిని మట్టు పెట్టడము చాలా అత్యంత కిరాతకంగా జరిగింది. ఇది జరిగి 10 రోజులు అవుతున్నా కూడా పోలీస్ వ్యవస్థలు ఈరోజు బాధిత కుటుంబానికి కనీసానికి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది పూర్తి క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఆ షరీఫ్ని వెంటనే డిస్మిస్ చేసి షెడ్యూల్ ట్రైబ్కి చెందిన వాళ్లకు అత్యంత క్రూరంగా చంపివేస్తే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కింద కేసు నమోదు చేసి వెంటనే ఉరిదీయాలి. ఎందుకంటే నమ్మించి రక్షణగా ఉండే పోలీసులే వారిని పిలిపించుకొని గొర్రెల లోన్ ఇస్తామని ఆశ పెట్టి మభ్యపెట్టి వారు నోట్లో నాలుక లేని వాళ్లను అత్యంత ఘోరంగా చంపేసి మట్టితో పూడ్చివేసి పారిపోయాడు. దీనిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు, స్పందించలేదు. కనీసం స్పందించి ఏమైందో అనేది అసలు చెప్పలేదు. కాబట్టి దీన్ని అత్యంత క్రూరంగా భావిస్తున్నాము. వీరికి బాధిత కుటుంబానికి వెంటనే ₹1 పరిహారం కల్పించి ఆడబిడ్డలకు ఒక ఉద్యోగం కల్పించి వారికి భరోసా ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే గిరిజనులపై ఎక్కడైనా అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇటు దాడిని మేము సహించబోము, మేము అసెంబ్లీని ముట్టడి కూడా చేస్తామని ఈ లంబాడి విద్యార్థి సేన తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. గిరిజనులపై దాడిని వెంటనే